హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఎంతో కలర్ఫుల్గా ఉన్నాయి కదా, రెయిన్బో పూరీస్ అన్నమాట. కలర్స్ కోసం క్యారెట్, బీట్రూట్, అలాగే కొంచెం పసుపు, కొత్తిమీర అయితే తీసేసుకున్నాను. ఇలా అయితే మొత్తం మనము 1 బై 1 కట్ చేసుకొని నీట్గా వాష్ చేసి కట్ చేసి మిక్సీ పట్టేసి స్ట్రైనర్లో అయితే స్ట్రైన్ చేసుకోవాలి. వడగట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నేను పసుపు కోసం పసుపు వేసేసాను. ఇలా మొత్తం అన్ని కలర్స్ అయితే చేసుకున్నాను. అలాగే వైట్ కూడా కావాలి కదా, అందుకు మళ్ళీ సపరేట్గా పిండి అయితే కలుపుకున్నాను అనమాట. కలుపుకునేసి ఇలా మొత్తము ఆ పిండిని నాలుగు భాగాలుగా చేసేసి సాల్ట్ వేసేసుకొని కలుపుకొని తర్వాత 4 భాగాలుగా చేసేసుకొని ఒక్కొక్క భాగంలో ఒక్కొక్క కలర్ వేసేసి నేను పూరీ పిండిలాగా అయితే కలుపుకునేసాను. కలిపేసి ఉండలు వేసేసుకొని పక్కన పెట్టేసుకొని చపాతీలు అయితే చేసేస్తున్నాను అనమాట. ఆ చపాతీలు అన్నీ మొత్తము చూడండి ఇలా అయితే చేసేసి పక్కన పెట్టేసుకున్నాను. వీడియో స్లోగా వస్తుంది, మాటలు అయితే నేను స్పీడ్గా చెప్పేస్తున్నాను. ఆయిల్ అయినా కొంచెం పొడి పిండి అయినా వేసేసుకొని మీరు చపాతీలు అయితే రుద్దేసుకోండి. ఒక చేతి ఫోను ఒక చేతి చేస్తున్నాను అనమాట, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్, కొంచెం అడ్జస్ట్ అవ్వండి. ఇలా చేసుకొని ఒక చపాతీ పైన ఒకటి పెట్టేసుకొని ఇలా రోల్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే అన్నీ మొత్తము పిండి మధ్య మధ్యలో వేయండి. వేసినా వేయకపోయినా ఏం కాదు, నేనైతే వేస్తున్నాను. అలా ఒకదాని వెనుక ఒకటి వేసేసుకొని ఇలా నేను 4 భాగాలుగా చేస్తానంటే పెద్దగా కనిపించింది అనమాట పిండి అయితే. మళ్ళీ వాటి మధ్యలో మళ్ళీ పెట్టేసి చేశానన్నమాట. కట్ చేసేసుకొని ఇలా రౌండ్ షేప్లో చేసుకొని మధ్యలోకి అలా అనేసి రుద్దడమే. ఇలా వస్తున్నాయి, చాలా బాగున్నాయి కదా చూడడానికి, టేస్ట్ కూడా బాగున్నాయి, హెల్దీ అనమాట. ఒక ఆయిల్ తప్ప మొత్తం అన్నీ హెల్దీ ఫుడ్ కదా ఫ్రెండ్స్, ఓకేనా. ఆయిల్ వేసేసుకొని అందులో ఫ్రై చేసేసుకుంటే మనకు పూరి అయితే రెడీ అయిపోతుంది. రెయిన్బో పూరీస్ అండి. ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.